ఈరోజు ఉగాది సందర్భంగా ఆదివరహస్వామి దర్శనం కోసం రావడం జరిగింది. ఆదివరహస్వామి దర్శనం ఉగాది రోజు చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది వచ్చినాం. భక్తులు బాగా వచ్చారు వరహస్వామి దర్శనానికి. వరహస్వామి టెంపుల్, కమాన్పూర్, పెద్దపల్లి డిస్టిక్. కోరిన కోరికలను తీర్చే వరహస్వామిగా పేరున్న దేవుడు, స్వయంభూ వెలిసిన దేవుడు. భక్తుల రద్దీ మాత్రం చాలా ఉంది. అందులో ఉగాది పండుగ కాబట్టి వరహస్వామి టెంపుల్, కమాన్పూర్. దర్శనం కోసం వచ్చి చిన్న వీడియో మీకోసం. వరహస్వామి వీడియో రికార్డ్ చేయడానికి కూడా వీలు కానంత భక్తులు ఉన్నారు. వరహస్వామినే నమః. ప్రదక్షిణ చేసేటప్పుడు శ్రీ ఆదివరహస్వామినే నమః, ఓం శ్రీ ఆదివరహస్వామినే నమః అంటూ ప్రదక్షిణ చేయాలని అయ్యగారు చెప్పిండు. మీరు కూడా ఎప్పుడన్నా వరహస్వామి టెంపుల్కి వెళ్తే ఓం శ్రీ వరహస్వామినే నమః అంటూ ప్రదక్షిణ చేయండి. వరహస్వామి దినదిన అభివృద్ధిగా పెరుగుతూనే ఉండు. వరహస్వామి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు. కానీ మనం అందుబాటులో ఉన్న వాళ్ళమే వెళ్ళలేకపోతాం. చాలా దూరం నుండి వస్తూ ఉంటారు. ధర్మ దర్శనం లైన్ చూసిండ్రు కదా, టెంపుల్ వెనక నుండి ఉంది, చాలా పెద్దది. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా ఉంటుంది. కానీ ఈరోజు నిత్యాన్నదానం పెట్టలేదు, ఓన్లీ పులిహోర ప్రసాదం పెట్టారు. నిత్య అన్నప్రసాదం, అన్నదానం అనకూడదు, అన్నప్రసాదం. పోలీస్ సెక్యూరిటీ కూడా బాగా ఉంది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వన్ వే పాటించిండ్రు. కమాన్పూర్ ఊళ్ళ నుండి ఇన్ను పెట్టిరు, జూలపల్లి నుండి అవుట్ పెట్టిరు. పార్కింగ్ కోసం రైతుల భూములు ఏదైతుందో సదును చేసి పెట్టిండ్రు వెహికల్ల కోసం. ప్రసాద కేంద్రం అది. ప్రసాద కేంద్రం దగ్గర కూడా భక్తులు చూడండి లైన్లో ఉన్నారు. పులిహోర ప్రసాదంగా పెట్టారు. భక్తులు మాత్రం చాలా వచ్చారు. వరహస్వామికి మొక్కుకుంటే కోరికలు అట్టే నెరవేరుతాయని నమ్మకం. నాగరాజస్వామి, ఎటు చూసినా విపరీతమైన భక్తులు. చిన్న పిల్లోడు గాంధీ తాత వేషం వేసి ఎర్రటి ఎండలో నిల్చున్నాడు. చలివేంద్రం కేంద్రం కూడా పెట్టారు. చల్లటి నీళ్ళు సప్లై చేస్తుంది.
ఇలాంటి చిన్న పిల్లలు 10 మంది దాకా ఉన్నారు ఇక్కడ. ఓం శ్రీ వరహస్వామినే నమః. ఇంతే ఫ్రెండ్స్, చిన్న వీడియో మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ.